ఇది ఒక వార్నింగ్గా చెప్తా ఉన్నాం. ఇది మానుకోండి. మీరు ఏం పని చేస్తారో చెప్పండి. మీరు రాహుల్ గాంధీ మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ మీరు కులము కానీ మీరు ఇలా ఈ దేశాన్ని కోడలుగా వచ్చి ఆమె చనిపోనికి దగ్గర అయిందా? అయినా మీ సిగ్గు తప్పిన నోళ్ళకు మీకు సిగ్గు కూడా అనిపించదా? మీకు సిగ్గాన్ని అనిపించదా? ఆమె పదవులు వదులుకున్నది, మొత్తము వదులుకొని త్యాగం చేసి ఆమె ఏజ్ అయిపోయింది. అలాంటి వ్యక్తిది ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతారు వీళ్ళు. చిల్లరగాలు నయం మీకన్నా. రాహుల్ గాంధీ ఏ కులం చెప్పంటే తమాషా అయిపోయింది మీకు. ఏం తెలియదా? అలా పుట్టుక తెలియదా? ఈ దేశానికి కాశ్మీర్ పండితులుగా వాళ్ళు ఉన్నప్పుడు, భారత్కు ఇలా డబ్బులు లేనప్పుడు తమ రాజ్యంలో ఉన్నటువంటి బంగారం గింగారం కుదబెట్టి ఈ దేశ పౌరులకు కావాల్సిన ఆహార పదార్థాలు కొనడానికే ఆయన సంపద దోషించినటువంటి కుటుంబం అది. ఆయన సంపద మొత్తం ఇల్లు మొత్తం ఖాళీ చేసి ప్రజల కోసం ఇచ్చినటువంటి కుటుంబం అది. మీలేక కోట్లు వేసుకొని షూట్లు వేసుకొని ఇక రోజు ₹1,00,00,000 పెట్టి ప్రపంచ దేశాల్లో ధరలు పెంచి ప్రజలను సంక నాకిచ్చి విదేశాల్లో టూర్లు కొట్టేటువంటి ప్రధానులు గారాలు.